కాలచక్ర భ్రమణంలో ఋతువులు మారడం ప్రకృతి ధర్మంగా ఉంటుంది. వర్షాకాలం తర్వాత చలికాలం, ఆపై వేసవి కాలం, ఒకదాని తర్వాత ఒకటిగా వాటి వాటి కాల ప్రమాణాల మేరకు వస్తూనే ఉండాలి. అలా వస్తుండడం వల్లే భూమిపై జీవం వికసించడం జరిగింది. భూమి ఆవిర్భావం నుంచి ఈ క్రమం కొనసాగుతూనే ఉంది. వాన రాకడతో ప్రకృతి కొత్త ఊపిరి పోసుకుంటుంది. వర్షాకాలం చాలా మందికి హర్షకాలంగా భావిస్తూ ఉంటారు. ఆకాశంలో దట్టంగా ముసురుకొనే మేఘాలు వర్షాగమనానికి నాంది పలుకుతూ ఉంటాయి. నింగి నుంచి వానధార నేల మీదికి జలజలా జారుతుంటే వ్యాపించే మట్టి పరిమళంతో కలిగే ఆనందమే వేరుగా ఉంటుంది కదా. వర్షాలు సకాలంలో సజావుగా కురిస్తే అందరికీ హర్షదాయకంగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం భూమిపై ఋతువులు క్రమం తప్పుతున్నాయి. పర్యావరణం ప్రభావం వల్ల అకాల వర్షాలు, హీట్ వేవ్లు అనివార్యంగా మారుతున్నాయి. ఈసారి వర్షాకాలం గురించి చూస్తే ఓ 8 రోజుల ముందే వరుణుడు పలకరించాడు. కానీ ఆ తర్వాత ముఖం చాటేశాడు. దాంతో రైతులు వర్షం కోసం చకోర పక్షుల్లా ఎదురు చూశారు. కురవాల్సిన సమయంలో వర్షాలు కురవనట్లయితే వ్యవసాయం దెబ్బతింటోంది. అదే జరిగింది. మొత్తానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు వారిని కాపాడాయి. కాస్త ఆలస్యంగానైనా దేశంలో దాదాపు ప్రతి చోట వర్షాకాలం ఉధృతంగా మొదలైంది. ఉత్తరాదిన ఎత్తైన కొండల్లో కురిసిన క్లౌడ్ బరస్ట్ వర్షాల కారణంగా ఊళ్లే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురవడం వల్ల అనేక చోట్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. అంటే అతివృష్టి, అనావృష్టి లాంటి పరిస్థితి ఏర్పడింది. కురవాల్సిన సమయంలో వానలు కురవకున్నా, కురవరాని సమయంలో తెరుపు లేకుండా కురిసినా కన్నీళ్లు తప్పవు. వర్షాల వల్ల కలిగే హర్షాతిరేకలకు, వర్షాల వల్ల కలిగే విషాదాలకు అందరికంటే ఎక్కువగా స్పందించేది రైతులే. ప్రకృతినే నమ్ముకొని బతికే ఈ కష్టజీవులు వర్షాలు సకాలంగా కురిస్తే పొంగిపోతారు, అకాలంలో కురిస్తే అల్లాడిపోతారు. వర్షాలు తెచ్చే ఆనంద విషాదాలు వారి సొంతం. దేశంలో పలు చోట్ల శృతి మించిన మితిమీరిన వానలు వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం దేశం మొత్తంగా అదే జరుగుతోంది. వర్షాల వల్ల ఎంత విధ్వంసం జరిగినా కురిసే వర్షాలను వద్దనుకోలేం. వర్ష ఋతువుల్లో వానల అనిశ్చితి కారణంగానే వాన రాకడా, ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు అనే సామెత పుట్టింది. పాశ్చాత్య ప్రపంచంలో కూడా వానకు సంబంధించిన అనేక సామెతలు వాడుకలో ఉన్నాయి. ఈ వారంతో వర్షాకాలం ముగిసిపోయి చలికాలంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈలోగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అకాల వర్షాలు జోరు చూపించాయి. ఈ వర్షాలతో జనం చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఎన్నడూ ఎరుగని మూసీ వరదలను హైదరాబాద్ ప్రజలు భయంగా చూశారు. అయితే ఈపాటి వర్షాలకే మనం అయ్యో రామా అనుకుంటే కొన్ని ప్రాంతాల్లో సంవత్సరమంతా వానలు పడుతూనే ఉంటాయి. అయితే అక్కడ వరదలు కనిపించవు, ఇల్లు మునిగిపోవు, రోడ్లు చెరువుల్ని తలపించవు. కానీ వర్షం మాత్రం కురుస్తూనే ఉంటుంది. అలాంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అక్కడ ఎంత వర్షం పడినా వరదలు రాకపోవడం ఏంటి? అలా ఎలా జరుగుతోంది? అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ విదేశాలలోని అలాంటి కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో ఏడాది అంతా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఆ ప్రాంతంలో సూర్యుడు చూద్దామన్నా కనిపించడు. అక్కడ ఎప్పుడు చూసినా వర్షం పడుతూనే ఉంటుంది. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే చేతిలో గొడుగు ఉండాల్సిందే మరి. అందుకే ఆ ప్రాంతాలన్నీ దట్టమైన అడవిలో ఉన్నట్లుగానే ఉంటాయి. ఎటు చూసినా అంతా గ్రీనరీయే. అలాంటి ప్రాంతాలలో మొదటిది చూడాలంటే మేఘాలయ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. ఇక్కడి మాసిన్రామ్ అనే ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురిసింది. ఎప్పుడు చూసినా చల్లగా చినుకులతో స్వాగతం పలుకుతూ ఉంటుంది. సంవత్సరానికి అక్కడ సగటున 11,872 మిల్లీమీటర్ల వాన పడుతోంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 1985లో మాసిన్రామ్లో 26,000 మిల్లీమీటర్ల వాన పడింది. అంటే 1000 అంగుళాలు. ఇది చాలా ఎక్కువ. అయినా ఎక్కడి నేల అక్కడే ఉంటుంది. రోడ్లు పాడైపోవు, జనం ఆరోగ్యాలు ఒకేలా ఉంటాయి. అదే విచిత్రం. తర్వాత వచ్చే పేరు చాలా మందికి సుపరిచితమని చెప్పుకోవాలి. అదే చిరపుంజి. ఇది కూడా మేఘాలయాలలోని మాసిన్రామ్ కు 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ కూడా ఏడాదికి సగటున 11,000 మిల్లీమీటర్లకు పైగా వాన కురుస్తోంది. ఒకప్పుడు ఇది అత్యంత ఎక్కువ వాన పడే ప్రాంతంగా ఉండేది. ఆ రికార్డుని ఇప్పుడు మాసిన్రామ్ కొట్టేసింది. అయితేనే చిరపుంజి ఎప్పుడూ తడిగానే ఉంటుంది. అందుకే దీనిని వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ది ప్లానెట్ అని పిలుస్తూ ఉంటారు. అంటే భూమిపై అత్యంత తడిగా ఉండే ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఎండాకాలం కూడా ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల దగ్గరే ఉంటాయి. చిరపుంజిలో నిత్యం వర్షం కురుస్తూనే ఉంటుంది. ఇది మాసిన్రామ్ కు 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి సేమ్ టు సేమ్ వాతావరణం కొనసాగుతోంది. చిరపుంజి పీఠభూమిని పరిశీలిస్తే ఇక్కడ చాలా చోట్ల గట్టి రాళ్లు బయటపడ్డాయి. వాటి మీద 1 అంగుళం కంటే తక్కువ మట్టి ఉంది. దాంతో నీరు భూమిలోకి ఇంకదు. అది దిగువకు ప్రవహించి వెళ్లిపోతోంది. అందుకే ఇక్కడ ఇంతగా వర్షాలు పడుతున్నప్పటికీ అక్కడ భూమి నిర్జీవంగా, బంజరు భూమిలా కనిపించడానికి ఉపరితలంపై మట్టి తక్కువగా ఉండడమే కారణం. 1831లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు.
వచ్చి రాగానే వారికి వాన స్వాగతం పలికింది. దాదాపు వారం రోజుల పాటు ఎడతెరపు లేకుండా వాన పడుతూనే ఉంది. వర్షం లేనప్పుడు కూడా సోహ్రా ఎప్పుడూ మబ్బు పట్టే ఉండేది. టేబుళ్లు, కుర్చీలు, బెంచీలు లాంటివన్నీ బోల్టులతో బిగించాలి, లేదంటే అవి విరిగిపోతాయి. ఇనుప బోల్టులు వాడకూడదు, వాడితే అవి తుప్పు పట్టి లూజ్ అయిపోతూ ఉంటాయి. తడి వాతావరణంతో పుస్తకాలు చిరిగిపోతాయి. బట్టలు ఎప్పుడు తేమగానే ఉండి భరించలేని వాసన వస్తూ ఉంటాయి. తేమ కారణంగా వంటింట్లోనే ఉప్పు డబ్బాలో నీరుగా మారుతోంది. మందులు పాడవుతూ ఉంటాయి. ఆహార పదార్థాలను భద్రపరుచుకోవడం సాధ్యం కాకుండా చేస్తోంది. బియ్యం, పిండి లాంటి వాటిని గాలి చొరబడిన డబ్బాల్లో పెట్టి వెచ్చగా ఉండే గదిలో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో బ్రిటిష్ వారికి చిరపుంజి వద్ద ఉండే సోహ్రా నుంచి పరిపాలన సాగించడం కష్టంగా మారింది. వెలుగు లేక గదులకే పరిమితం అవడంతో సైనికులు మానసిక ఆందోళనకు గురై మద్యానికి అలవాటు పడేవారు. దాంతో మద్యపానం వారికి పెద్ద సమస్యగా మారింది. కొంతమంది అధికారులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కూడా తీసుకున్నారు. పరిస్థితులు అదుపు తప్పడంతో అక్కడకు వెళ్లిన 3 ఏళ్లలోనే, అంటే 1834లో సైనికులను వెనక్కి పిలవాల్సి వచ్చింది. 1864లో ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కేంద్రాన్ని సోహ్రాకు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిల్లాంగ్కు తరలించారు. అది అప్పటి నుంచి బ్రిటిష్ వారు సేద తీరే కేంద్రంగా మారింది. ఇది భారతదేశంలో అయితే, ఇక విదేశాల గురించి చూద్దాం. దక్షిణ అమెరికా ఖండంలోని ఒక ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తుతునెండో అనే ఈ ప్రాంతం కొలంబియాలో ఉంది. మామూలుగా అయితే కొలంబియాలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, కానీ విచిత్రంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి తుతినెండో. అక్కడి రెయిన్ ఫారెస్ట్లు ఉన్నాయి. జనాభా 1000 మంది కంటే తక్కువే. ఇక్కడ ఏడాదికి సగటున 11,800 మిల్లీమీటర్ల వాన పడుతోంది. అందువల్ల భూమిపై తమతే అత్యధిక వర్షం పడే ప్రాంతమని అక్కడి వారు అంటూ ఉంటారు. ఆపై వచ్చేది క్రాప్ నది. ఇది న్యూజిలాండ్ లో ఉంది. ఇది 9 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ ఏడాదికి 11,517 మిల్లీమీటర్ల వర్షం పడుతోంది. సాధారణంగా న్యూజిలాండ్ లో పెద్దగా వర్షాలు పడవు, కానీ క్రాప్ నది దగ్గర మాత్రం వద్దంటే వాన పడుతూనే ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా అక్కడ సంబంధించి అదే జరుగుతూ ఉంటుంది. ఆఫ్రికాలోని సాన్ ఆంటోనియా ప్రాంతంలోనూ అదే తంతు. ఇక్కడి యురేకా అనే పేరు కలిగిన గ్రామంలో నిత్యం వర్షం పడుతూనే ఉంటుంది. అత్యధిక వర్షం పడే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇక్కడ సంవత్సరానికి సగటున 10,450 మిల్లీమీటర్ల వర్షం పడుతోంది. వర్షాలు లేకపోతే ఈ భూమి మీద జీవమే ఉండదు. ప్రకృతిలోని మిగిలిన ఋతువులన్నీ ఒకెత్తైతే వర్ష ఋతువు ఒకెత్తు. ఋతువులన్నింటిలోనూ అత్యంత అనిశ్చితమైన ఋతువు వర్ష ఋతువు. మనకు తెలిసి వేసవిలో చలి వణికించదు, చలికాలంలో ఉక్కపోత ఉండదు. అయితే వర్షాకాలంలో ఒక్కోసారి ఆకాశంలో మబ్బు తునక మచ్చకైనా కనిపించకపోవచ్చు. మండించే ఎండలు కాయవచ్చు. చిరుకు కోసం ఎదురు చూపులతో నేల గొంతెండిపోయి నెర్రెలు వారే పరిస్థితి కూడా దాపరించవచ్చు. అలాంటి అనావృష్టి వలనే కరువు కాటకాలు పీడిస్తాయి. అందుకే ఎంత నష్టం కలిగించినా కురిసే వర్షాన్ని ఆహ్వానించక తప్పదు.